మీ పిల్లలు ఈ బొమ్మలతో ఆడుతున్నారా? అయితే జాగ్రత్త. వీటిలో హార్మ్ చేసే బటన్ బ్యాటరీస్ ఉంటాయి. ఈ బటన్ బ్యాటరీస్ షైనీగా ఉండటం వల్ల పిల్లలు నోట్లో పెట్టుకొని స్వాలో చేసే అవకాశం ఉంటుంది. ఈ బటన్ బ్యాటరీ అంత ప్రమాదమా? పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ మన హ్యూమన్ టిష్యూతో గనక కనెక్ట్ అయితే కరెంట్ జనరేట్ చేస్తాయి. ఆ ఏరియా అంతా కూడా కాలిపోయే ప్రమాదం ఉంటుంది. దానివల్ల ఏంటి కాంప్లికేషన్స్? అల్సర్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, చిల్లు పడే అవకాశం ఉంటుంది, ట్రేకియోఎసోఫేగల్ ఫిస్టులా ఫామ్ అవ్వచ్చు, ముఖ్యంగా మీడియాస్టైనైటిస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా తీయాలి? ఇమ్మీడియట్గా ఎండోస్కోపీ పద్ధతి ద్వారా బటన్ బ్యాటరీని రిమూవ్ చేయాలి. ఇంటి దగ్గర మనం ఫోర్స్ఫుల్గా వామిట్ లాంటివి చేయించకూడదు. పాలు కానీ నీళ్లు కానీ ఫుడ్ కానీ తినిపించకూడదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్యాటరీ కంపార్ట్మెంట్కి టేప్ చుట్టాలి. పిల్లలకి అందని పొజిషన్లో మనం బొమ్మల్ని ప్లేస్ చేయాలి. పిల్లల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. అర్థమయ్యేటట్టు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. అండ్ ఒకసారి బటన్ బ్యాటరీ తీసుకుంటే మరలా తీసుకునే అవకాశం ఉంటుంది.